ఈ 3,500 కోట్ల కుంభకోణంలో వాళ్ళ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి నోటీసులో లేకుండా వీళ్ళ వరకే ఈ కుంభకోణం చేశారు అని అంటే ఎవరైనా నమ్ముతారా, ఒప్పుకుంటారా చెప్పండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో లేకుండా జరిగింది అంటే అది పెద్ద బూతు. ఎందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే భయము, దడ. అమ్మో ఆయనకు తెలియకుండా చేస్తాను ఇంకేమైనా ఉందా అనే ధోరణిలోనే ఉంటారు. సో చేమ చిటుక్కుమన్నా అనాలన్నా కానీ ఆయన పర్మిషన్ లేకుండా అనదు. అట్లాంటి పరిస్థితి అక్కడ. సో అటువంటప్పుడు 3,500 కోట్ల ఏది ముడుపుల రూపంలో చేసిన కుంభకోణంలో ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరకుండా మధ్యలోనే ఎవరికి వాళ్ళు తినేసారు అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఇంకోటి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పలకరేయడానికి ఒప్పుకోవట్లా, అవకాశం ఇవ్వట్లా. అదేమిటంటే ఆయన చాలా కాలం జైల్లో ఉన్నాడు, కానీ ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళా పరామర్శించలా. ఆయన్నే ఉందిలే ఈ మద్యం కేసుకు సంబంధించిన ఏ ఒక్కరిని కూడా పరామర్శించలా. సో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే వెళ్ళి పలకరించాడా? పలకరించలా. పోనీ ఆయన వస్తే ఏమైనా ఆప్యాయతగా ఉన్నాడా? అది లేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన లెక్కలు ఒకటి, ఆయన దోచేసిన లెక్క ఇంకొకటి. అమ్మ ఎంత కొట్టేసావా నువ్వు అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యాడు, అందుకనే ఇప్పుడు పలకరియట్లేదు అని కూడా చాలా కథనాలు వస్తున్నాయి.